ప్రేజ్ ద లార్డ్ అందరికీ ఒక్క ప్రార్థన చేసుకుందాము. బికాజ్ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీరు చేస్తున్న మేలకై ఉపకారానికి నేను చెల్లించగలను. నలిగిన హృదయంతో మీ పాద సన్నిధానంలో చేరి వచ్చి ఉంటుండగా మా హృదయంతో మీరు మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు. అయినప్పటికీ మనుషులతో సహవాసం చేయటానికి మీ స్వారూప్యం చొప్పున మమ్మల్ని రూపించినందుకు వందనాలు. మట్టిలో నుంచి మమ్మల్ని బొమ్మలుగా చేసి మీ ఆయువు చేత తండ్రి నాసిక రంధ్రాలతోటి తండ్రి మీరు మీ ఆయువుని ఊదుతూ వచ్చినారయ్యా. నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి వందనాలు. ఆకాశాలు పట్టజాలని దేవుడవు. అయినప్పటికీ మీ పాద సన్నిధానంలో చేరి రావడానికి, మీ దగ్గర ధూపం వేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయానికై తరుణానికై వందనాలు. మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరొకసారి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన సజీవమైన దేవుడికి నలిగిన హృదయంతో స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హలో ప్రేజ్ లార్డ్ అందరికీ. సో మనము వాక్యం ఇది ఎప్పుడో ప్రేరేపణ లాస్ట్ సండే పిల్లల దగ్గర పంచుకుంటూ వచ్చినాను. అయితే అప్పుడే తీద్దాం అనుకున్న వీడియో కానీ కుదరలేదు. ఈరోజు కూడా అయిపోయింది మీటింగ్, ఇంకా ఏమో లేదనుకున్నా కానీ మళ్ళీ ప్రేరేపణతోటి మళ్ళీ ఈ వాక్యం అందరికీ తెలిసిన వాక్యాలే మనం బోధించుకుంటాము, కానీ దేవుడు కొత్త రకంగా మనతో మాట్లాడును గాక. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలిసినదే 2-3 అక్షరాలు మాట్లాడుకుందాము. మాటలు ఏంటంటే 2వ దినవృత్తాంతములో మీకు అందరికీ తెలుసు దావీదు సొలొమోన్ని దావీదు కట్టాలనుకుంటాడు మందిరాన్ని, దేవుని మందిరము. ఆయన మందిరం చూస్తుంటే పెద్దగా ఉంది, ప్యాలెస్. దేవుని మందసం చూస్తే టెంట్లో ఉంది. కాబట్టి ఆయనకు అస్సలు నిద్ర పట్టట్లేదు. అయ్యో దేవుని మందిరం, దేవాది దేవుడే మందిరం ఏంటి అట్లుంది, నా ఇల్లు ఏంటి ఇట్లుంది, నేను పెద్ద మందిరం దేవుడికి కట్టాలి కదా అని చెప్పి ఆయన ప్రేరేపించబడుతూ ఇష్టము. దేవుడు అంటే పిచ్చి, దేవుడి కోసము పిచ్చోడ్లాగా డ్యాన్స్లు వేస్తాడు. దేవుడు అంటే అంత భక్తి, భయము. అయితే దావీదు చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతానమే ఎవరు సొలొమోను కడతాడులే అని అంటాడు. అయితే సరే దేవా నేను అలిగిపోవచ్చు, నా కొడుకుని కట్టమనగా పోన్లే ఆయనే కట్టుకోమను, నేను ఇంకేం పార్టిసిపేట్ చెయ్యను అని అంటలేడు. మామూలుగా మనం ఏమనుకుంటాము, ఆయన నేర్చుకున్నామయ్యా ఆయన వాక్యం చెప్తాడులే ఈరోజు అంటే ఏమనుకుంటాం, అయితే నేను చెప్పాను పో, సరే నాకు తెలియదులే, నాకేం సంబంధం లేదని అట్లుంటాం. కానీ దావీదు అట్లా లేడు. దేవా సరే నేను కట్టను, కానీ కావాల్సిన సామాగ్రిని నేను ఏర్పరుస్తా, నేను సిద్ధపరుస్తా అని చెప్పి ఎన్నెన్నో బంగారం, వెండి, సిల్వర్, ఎట్లా అనంటే కొన్ని హైలైట్ చేసి చెప్తాను మీకు. వాక్యంలో కొన్ని వర్డ్స్ విందా చూద్దాము. 2 Chronicles 1st chapter 7th verse లో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు, అయితే ఇక్కడ చాలా మంచి వాక్యము, నేను నీకు ఏమియ్యగోరుచున్నావో అని అడుగుమని సెలవీయగా దేవుడు వచ్చి సొలొమోను అడుగుతున్నాడు, సొలొమోనా నీకు ఏం కావాలో చెప్పు, నీకేమి ఇవ్వాలో చెప్పు అని చెప్పి. ఎంతో మంచి దేవాది దేవుడు సొలొమోను అడుగు నీకేం కావాలో అని అంటున్నాడు. ఎందుకు అని అంటే ఆయన పెద్ద మందిరం కట్టినాక ఎన్నో బలులు అర్పిస్తూ వచ్చినాడు, కొన్ని వేల బలులు. అది కూడా నేను ఒకసారి మెన్షన్ చేసినట్టున్నా మీకు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మెన్షన్ చేస్తాను. ఎన్ని వేల బర్రెలు, గొర్రెలు, తర్వాత అన్నీ కూడా బలులు అర్పిస్తూ వచ్చినాడు అన్నమాట. అయితే అప్పుడు దేవుడు దిగొచ్చింది. అయితే దావీదునకు చేసిన వాగ్దానము సిద్ధపరచుము. అయితే సొలొమోను ఏమంటాడంటే, దేవా నా తండ్రి అయిన దావీదుకి నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా, అది సిద్ధింపజేయి, అది నెరవేర్చులాగున నువ్వు సహాయం చేయని అంటాడు అనమాట. ఇక్కడ జనమునకు న్యాయము తీర్చ శక్తి గల వాడెవడు. ఒక కుటుంబంలో ఎన్నో కలతలు ఉంటాయి, లేకపోతే మంచి చెడ్డ మర్యాద అన్ని మాట్లాడాల్సి ఉంటుంది. లక్షలు, ఆకాశాలు, తర్వాత ఇసుక రేణులు ఎన్నైతే ఉంటాయో అన్ని పేర్లతోటి అన్నీ ఉన్నందుకు పిలవడానికి లెక్క పెట్టడానికి జనాలు అంతమంది ఉన్నందుకు ఏమంటాడు, వాళ్ళకి న్యాయం తీర్చడానికి శక్తిని దయచేయి. మనం 10 మంది ఉంటారు,
100 మంది తప్పు కరెక్ట్ అంటారు. ఒక్కరిద్దరు న్యాయం అని చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. అమ్మో వీళ్ళు ఇంతమంది చెప్పినారు కదా, నిజమేనేమో, మనం చూడలేదు కదా, అందులో పొరపాటు చేస్తానేమో నేను. కాబట్టి నాకు న్యాయం తీర్చడానికి న్యాయము తీర్చే శక్తి గల వాడేవాడు. కాబట్టి వీళ్ళకి జ్ఞానంతో వీళ్ళకి కావాల్సిన కరెక్ట్ తీర్పుని నేను తీర్చాలా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తెలివియు నీయక బడును నీకన్నా ముందుగా ఇక్కడ చూడండి. అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సొలొమోనా నువ్వు ఏం అడగలే, డబ్బు అడగలే, పేరు అడగలే, ప్రఖ్యాత అడగలే, ఏం అడగలే, జ్ఞానం ఇవ్వమంటున్నావు కదయ్యా, నేను ఎంతో సంతోషపడుతున్నా. కాబట్టి చూడు, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నువ్వు అడిగినవుగా తెలివి జ్ఞానము నీకు ఇస్తాను. నీకు ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనత నీకు ఇచ్చేదనని చెప్పాను. చూసారా, ఐశ్వర్యము, సొమ్ము, ఘనత ఇవన్నీ ఇస్తా అని చెప్పి చెప్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీయులను ఏరుచుండెను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే ఇవన్నీ నీకు ముందున్న రాజుల కంటే నీ తర్వాత వచ్చే రాజుల కంటే నిన్నే ఐశ్వర్యవంతులాగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు అనమాట. అయితే ఇక్కడ కొన్ని హైలైట్స్ చూద్దాము. ఇక్కడ ఏంటిది అని అంటే, గొప్పదిగా 2nd చాప్టర్ 5th verse, నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలం. ఆయన ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు. ఆయన మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు. ఆయనకు మందిరం కడతామా? ఇప్పుడు మొన్న విలియమ్స్ వెళ్ళిండ్రు, ఒక 10 days ఆమె ట్రిప్కి వెళ్ళి 15 రోజులు అయిపోయి 6 months అయిపోయి 7 months అవుతున్నా ఇంకా నడుస్తూనే ఉంది వాళ్ళ రీసెర్చ్. ఒక్కరోజు రాత్రి మనం ఇప్పుడు ఊరికి వెళ్ళాల్సింది, వాళ్ళు మనం వెళ్ళకపోతే అమ్మో నేను వెళ్ళిపోవాలి, నాకు ఇంకా ఊపిరి ఆడతలేదు, లేకపోతే నాకేం తోచుతలేదు అని చెప్పి మనం టెన్షన్ పడతాం. వాళ్ళైతే పాపము పైన ఉన్నారు ఆస్ట్రోనాట్స్. 6 months 7 months అవుతున్నా కూడా డిలే అయితేనే ఉంది. వస్తారని ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసి మంత్స్ టుగెదర్ దే ఆర్ గెటింగ్ పోస్ట్పోన్డ్. చూడండి. అయితే ఇక్కడ మరి దేవుడి అంత ప్లానెట్స్ని, ఇంకా ఒక సిస్టమే కాదు, సన్ లాంటి స్టార్స్ ఎన్నో ఉన్నాయి, దానికి గ్యాలక్సీ. ఎప్పుడు తిమోతి అంటూ చెప్తా ఉంటాడు, ఏమని అంటే మనకు కనిపించే స్టార్స్ అంట ఎన్నంట అంటే, ఒక బియ్యం బస్తాలు, ఒక 100 kgs బియ్యం బస్తా ఉంటుంది కదా, ఆ 100 kgs బియ్యం బస్తాలు అంట ఒక్క బియ్యము అందులో వేస్తే మనకు కనిపించేది అంత అంట. అర్థమవుతుందా? అంటే మనం బియ్యం ఎన్ని లెక్క పెట్టగలుగుతాం? 100 కిలోలలో ఎన్ని బియ్యాలు ఉంటాయి? అయితే మనకు కనిపించే స్టార్స్ అంట ఒక పెద్ద బియ్యం బస్తాలో ఒక్క బియ్యం గింజ అంట. అంటే ఇంకెన్ని కనిపించాలా మనకి? అంటే దేవుడు ఎంత పెద్ద సృష్టి చేసినాడు, మనకు టైం లేదు టు గో ఇన్ డీటెయిల్. అయితే అంత సృష్టి చేసిన సృష్టికర్త, ఆకాశము సింహాసనం అంటున్నాము, భూమి పాదపీఠం అంటున్నాము, అంత పెద్ద దేవుడికి గొడుగు కట్టగలుగుతాము మనము? మనుషులతో సాధ్యమేనా? ఆస్ట్రోనాట్స్ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అక్కడ నుంచి పెద్ద టెంట్ వేసినా కూడా కిందికి వస్తుందా? టెంట్ ఇంకా బిల్డింగ్ కట్టుడు ఏమంటారు, బ్రిక్స్ కట్టుడు వేరు. అట్లీస్ట్ ఒక టెంట్ కూడా వేయలేము మనం అంత పెద్ద దేవుడికి. అన్ని నక్షత్రాలు ఏమి, అన్ని ప్లానెట్స్ ఏమి, కాబట్టి మన ఊహకి మించినేటివి. కాబట్టి అయినా సొలొమోనికి తెలిసిపోతుంది, దేవా నేను పట్టలేమయ్యా, నీకు మందిరం కట్టలేనయ్యా నేను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే ఆయన ఏమంటున్నాడంటే 8th verse చూడండి, ఆకాశములు మహాకాశములు ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు. ఆయన సన్నిధి ఆయనకు మందిరమును కట్టించుటకు నేను మాత్రపు వాడను అని చెప్తున్నాడు అనమాట. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలచి ఉన్నాను. ధూపం వేయుటకు అంటే సాంబ్రాణి, ధూపం, అవన్నీ దేవుని యొక్క ఫ్రాగ్రెన్సెస్ అన్నమాట. ఆయన వాసనతోటి ఇట్లా సంతోషపడే ఆయన మహిమార్థమై మనము
సాంబ్రాణి వేస్తూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు. అయితే ఆ ధూపం వేయడానికి మట్టుకే నేను ఈ మందిరాన్ని కడుతున్నా అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఇంకా ఇక జస్ట్ కొంచెం పోదాం మనము. 9th verseలో ఏమనుంది అంటే, 7th verseలో, నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములో యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎర్ర నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞ గల మనుష్యునొకని నా యొద్ద పంపుము. అయితే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని రండి అని చెప్తున్నారు అనమాట. కాగా లెబానోను నుండి సరళ మ్రాణులను, దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరమును గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రాణులను విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రాణులు కొట్టు మీ పనివారిని 400 గరిసెల దంచిన గోధుమలను 800 పుట్ల యవలను నూనె 140 పుట్ల ద్రాక్ష రసమును 140 పుట్ల నూనెను ఇచ్చెదను. చూడండి, ఇవన్నీ వాళ్ళు తీసుకొని వస్తారు ఇవన్నీ అని చెప్పి పని వాళ్ళని పంపించమని చెప్తున్నారు అనమాట. 11th verseలో ఉత్తర మేమనగా ఏంటిది? సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాము. సరే, ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్గా వెళ్తే మనకు పర్సనల్గా అర్థమవుతుంది. టు సేవ్ ద టైం మనం జస్ట్ ఇది ఒక్కటి మాట్లాడుకున్నాం. ఇందులో ఏమని ఉంది అని అంటే, వారిలో బరువు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండు పని చేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచెను. అర్థమవుతుందా? జస్ట్ ఇక్కడ చూడండి, 70,000 మంది పర్వతములందు మ్రాను కట్టుటకు, 70,000 మెంబర్స్ జస్ట్ ఆ చెట్టు పర్వతం నుంచి కిందకి కొట్టడానికి 70,000 పనులు అంట. 70,000 70,000 మంది. తర్వాత 80,000 మంది జనుల మీద అధిపతులుగా, అంటే సూపర్వైజర్స్. ఎంతమంది అంటే 80,000 మెంబర్స్ సూపర్వైజర్స్ అంట. సూపర్వైజర్సే మామూలుగా ఒక 50 మందికి, ఒక 100 మందికి ఒక సూపర్వైజర్ ఉంటారు. అట్లాంటిది 80,000 సూపర్వైజర్స్ ఉన్నారంట పని చేయడానికి. అంటే ఇక పనులు ఇంకెంతమంది ఉంటారు? చెట్లు కొట్టేటోళ్ళే 70,000 మెంబర్స్ అంట. కానీ అంటే అంత పెద్ద చెక్కలు, అంత పెద్ద మ్రానులు, అంత పెట్టి పెద్ద మందిరం కడుతుంది దేవుడు. అంత పెద్ద మందిరం కట్టినా కూడా సొలొమోన్ ఏమంటున్నాడు అని అంటే, ధూపం వేయుటకే నేను కడుతున్నానయ్యా, నిన్ను ఏ విధంగా కట్టగలుగుతాను అంత పెద్ద చర్చి మీకు అని చెప్పి చెప్తున్నాను. అంటే మన స్టాండర్డ్ చూసిన ఎట్లుందో. సరే, ఇంకొకటి మనము వాక్యము చెప్పుకొని మనం ముగిస్తాము. లేట్ అయిపోతుంది, ఏమనుకోకండి. లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీలో 10th చాప్టర్లో జస్ట్ కొన్ని చూసుకున్నాం మనం. 17th verse, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువై ఉన్నావు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు పరాక్రమశాలి గల దేవుడు. పరాక్రమవంతుడు అంటే చాలా అధికం, బహుగా అన్నట్టు అనమాట. అయితే పరాక్రమ దేవుడు, పరమాదేవుడు అంటే ఎంతో గొప్ప దేవుడు అని.
తర్వాత ఆయన మహాదేవుడు, ఎంతో గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. గొప్ప రక్షణ అంటే ఎంతో గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణ అనేది యూ కెన్ నాట్ బిలీవ్, అంత పెద్ద రక్షణ అనమాట. అయితే నరుల ముఖం చూస్తారు కొంతమంది, ఓహో వచ్చేసారా, రండి, బాగున్నారా, మీకోసమే చూస్తున్నాము, అబ్బా మీరు ఎంత గ్రేట్ అండి, ఎంత బాగా చేశారండి. మనుషుల ముఖాలు చూసి ఏం చేస్తున్నారు, పొగుడతారు. అబ్బా సన్నీ, జస్టిన్ సూపర్ రాసినావు జస్టిన్, ఓ మంచి రాసినావు జస్టిన్ అంటాం. మనిషి ముఖం వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి. కానీ దేవుడు మనుషుల ముఖాన్ని చూసి కాదు, దేవుడు హృదయాన్ని చూసి రక్ష పెడతాడు అనమాట. ఇంకోటి ఏంటంటే లంచాలు పుచ్చుకొని దేవుడు. లంచాలు అంటే మీకు అందరికి తెలుసు కదా, అవి పుచ్చుకొని బ్రైబ్స్ తీసుకొని దేవుడు అనమాట. బ్రైబ్స్ తీసుకుంటున్న దేవుడు అంటే గొప్పలే తీసిస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు. కానీ దేవుడు మనం కూడా ప్రార్థన చేయండి అంకుల్ అని చెప్పి చేతిలో పైసలు పెడుతుంటాం కదా, పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా అంకుల్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. అట్లానే ప్రార్థన మీద విశ్వాసం, దేవుడు ఎట్లయినా కూడా గొప్ప శక్తి ఇచ్చి దేవుడు ఎట్లయినా విజయాన్ని ఇస్తాడని చెప్పి. కాబట్టి పైసలు తీసుకోకుండా బ్రైబ్ తీసుకోవడం అనమాట. దేవుడు బ్రైబ్ ఇచ్చినా ప్రార్థన చేస్తారు, ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తారు. ఇవ్వాలా అని చెప్పి పుచ్చుకొని ప్రార్థన చేస్తా అండి, పైసలు ఇస్తేనే ప్రార్థన చేస్తా అనే వాళ్ళు కాదు నాన్న. ఇంకొకటి చేసి ముగిస్తాము. ఆయన నీవు కీర్తనీయుడు, ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఈ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు, రక్షణ అనేది ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మనం నోవే బీన్ వర్త్, కానీ బట్ స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ అండ్ హీ షోయింగ్ హిస్ మర్సీ అండ్ గ్రేస్ టువర్డ్స్ you anamata. Nowhere been worth for taking his love also and to utter his name. To have this holy Bible also, we are nowhere been considered to take and to carry and to read his word, because word is God. ఇంకా 70 మెంబర్సే ఉన్నారంట ఐగుప్తికి వెళ్ళినప్పుడు. తర్వాత ఇప్పుడు జోసెఫ్ వాళ్ళందరూ వెళ్తారు కదా, కానీ తిరిగి వచ్చినప్పుడైతే అబ్రహాంకు చేసినట్టు ఆకాశ నక్షత్రాల వల్లే నిన్ను విస్తరింపజేసి విస్తారంగా జనాలు బయటకు వస్తూ ఉన్నారు అనమాట. కాబట్టి ఇంకా చెప్పేది ఉంది, కానీ ఈ రోజుకి చాలు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.